వైసీపీ అధికార ప్రతినిధి ఏమంటారో ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. అయ్యా, జమిలీ వస్తుంది, జగను వస్తాడు, ఈ కొత్త స్లోగన్ తీసుకొస్తున్నారట. మీకు ఆ ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు బాగా కనిపిస్తుంది. ఏదైనా ఒక మనిషి మన మధ్య ఉన్నప్పుడు కనపడని వ్యవహారం ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే తప్పుకున్న తర్వాత, బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత, అయ్యో మనం ఇది మిస్ అయ్యామని ఎవరో ఒక తెలివిగల మేధావి ఈ స్లోగన్ ఇచ్చాట. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపో పెట్టబోయే ప్రెస్ మీట్లో ఇదే స్లోగన్తో వస్తాట. రెండోది, మీరు ప్రమోట్ చేసిన రాజగురు స్వామి స్వరూపానంద దేశం మీద అలిగారు, అంటే రాజ్యం మీద అలిగారు. ఆయన రాజ్యం మీద అలిగి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి, నాకు ఉన్న ఆ బొటాబొటి సెక్యూరిటీ కూడా అక్కర్లేదు, నా మానాన్ని నేను వ్యవహారం చేసుకుంటాను. ఆయన అంతగా ఇబ్బంది పెట్టిన అంశం ఏముంది? రాజకీయాలతో అంటగాగితే వచ్చే పరిస్థితి ఏ పీఠాలకి, ఏ మఠాలకి, ఏ పీఠాధిపతులకి, ఏ మఠాధిపతులకి ఎదురు కానీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు. ఏమంటారు? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా వాసుదేవన్ గారికి శుభోదయం. మన వాసుదేవన్ గారు జగన్ గారి గురించి జమిలీ రాదు, జగన్ రాదు అని బాలకోటయ్య గారు అన్నారు. నేను గత రెండు మూడు దీంట్లో డిబేట్స్ లో కూడా చెప్పుకుంటూ వచ్చా, జమిలీ వస్తుంది, జగన్ వస్తారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఉగాది తర్వాత అని కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చా. మన జగన్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, బంగారాన్ని బంగారము అని నిరూపించడానికి చాలా పరీక్షలు అవసరం. అదే బొగ్గును పరీక్షించడానికి బొగ్గు అని చెప్తే చాలు, దానికి పరీక్ష అవసరం లేదు. మంచివారికి కాబట్టి పరీక్షలు చాలా ఉంటాయి, ముంచేవారికి, చేసేవారికి ఏ పరీక్షలు అవసరం లేదని అందరు గమనించాలి. జగను వస్తుంది, జగను వస్తాడు, జమిలీ వస్తుంది. ఇది నిజంగా ఎవరో మంచి స్లోగన్ ఇచ్చారు. ఇది 2-3 సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం. కాకపోతే చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ గారి గురించి మనం ఇంకోసారి, ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు, ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోతుంటారు అన్నారు. సార్, చంద్రబాబు గారు హైదరాబాద్ పోవడం లేదా? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోవడం లేదా? అంటే జగన్ గారు తాడేపల్లిలో ఉండాలని ఏదైనా రాజ్యాంగంలో రాసి పెట్టారా? అంటే ఊరికి పోతే మాట్లాడటమేనా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్తూ వస్తుంటారు, పవన్ గారు ఎన్నిసార్లు వెళ్తూ వస్తుంటారు. అరే, ఇల్లు ఒక చోట పెట్టుకున్న తర్వాత, వ్యాపారం పెట్టుకున్న తర్వాత 10 సార్లకు పోతూ ఉంటారు, వస్తుంటారు. దాన్ని కూడా ఏదో భూతత్వంలో చూస్తూ ఏదో దాన్ని అంతా కూడా అభూత కల్పన మాదిరి చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంతకు ముందు కూడా బాలకోటయ్య గారు మాట్లాడినట్లు, చంద్రబాబు గారు ఎందుకు అదాని మీద సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? అంటే అడిగితే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏమన్నా బయటికి తీస్తారనే భయమా? డైరెక్ట్ FBI వస్తుంది. మీరు చిన్న చిన్న విషయాలు అదే ఏదైనా కానీ నేను చంద్రబాబు గారు ఎందుకు ప్రశ్నించడం లేదు? చంద్రబాబు గారు ఎప్పుడన్నా మాట్లాడే చూసారా? వచ్చి విచారిస్తుంది, మీరు ఊరుకోండి. అదే అదొకటి. ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తుంది FBI. అదే మనము మళ్ళీ నెక్స్ట్ స్వామి గారి గురించి అడిగారు. స్వామి వారు గురించి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్పారు, జల్సాలో, శత్రువును యుద్ధం గెలవాలంటే శత్రువును ఓడించాలి, శత్రువును చంపడం కాదు అన్నారు. కానీ ఇక్కడ స్వామి విషయంలో ఏం జరుగుతుంది అనేది విచారిస్తే, స్వామివారు గత పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో ఒక మాట చెప్పారు. ఆయన విశాఖపట్నంలో నేను ఇది లాస్ట్ పుట్టినరోజు జరుపుకుంటాను, నేను ఇక్కడి నుంచి వేరే చోటికి మన దేశం అంతా తిరిగే పరిస్థితిలో ఉంటాను, నేను తపస్సు చేసుకుంటాను, ఆధ్యాత్మికంగా నేను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాను అని చెప్పాడు. కానీ దాన్ని ఈ యొక్క స్వామి దీని గురించి మాట్లాడుకుంటూ వస్తే, ఇప్పుడు స్వామి గారు ఏదో దీని మీద వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు దేని గురించి? మన బంగ్లాదేశ్ గురించి. నిజంగా మన హిందువులంతా కూడా గర్వపడాలి, స్వాగతిస్తున్నాం, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో స్వామీజీల మీద ఇంత దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఈ 99 టీవీ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చూస్తారు ఇది ప్రశ్నిస్తున్నా. దీన్ని కూడా గమనించండి. ఎప్పుడు సనాతన ధర్మం, మనం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అనుకుంటూ ముందుకు పోతున్నారు. మేము నిజంగా స్వాగతిస్తున్నాం. మీరు త్వరలోనే ముఖ్యమంత్రి అయినా స్వాగతిస్తాం, ప్రధానమంత్రి అయినా స్వాగతిస్తాం. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వామీజీల మీద దాడులు, వారి మీద కక్షపూరితమైన చర్యలు రెడ్ బుక్ దిశగా ముందుకు పోతున్నాయే తప్ప మరొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని కూడా ఎంత మీరు బంగ్లాదేశ్ మీద ఆవేదనతో హిందువుల మీద ఉన్నారో, అదే ఆవేదన మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వామీజీల మీద కూడా మీరు
దృష్టి పెట్టాలి అని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా. డీజీపీకి ఎందుకు లెటర్ రాశారు? మీరు వెళ్ళిపోండి నేను ఓరల్గా చెప్తే అయిపోయేది కదా, దానికి డీజీపీకి లెటర్ రాసి మళ్ళీ attention draw చేయడం దేనికి? వారికి ఉన్నటువంటి సెక్యూరిటీని తీసివేయడంలో ఒక మాట డీజీపీకి కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేసిన బాధ్యత స్వామీజీకి ఉంది. ఇచ్చారు కదా, దాంట్లో స్వామీజీ ఏం చెప్పారు? గత ప్రభుత్వంలో ఇచ్చిన నాకు సెక్యూరిటీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ ప్రభుత్వంలో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కానీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. చెప్పి ప్రభుత్వానికి వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేశారు. కానీ స్వామీజీల మీద నిజంగా ఈ యొక్క అరాచకాన్ని, స్వామీజీల మీద జరుగుతున్నటువంటి కక్షపూరితమైన చర్యలు, జగన్ గారికి పూజలు చేసిండొచ్చు, అదేవిధంగా స్వామి మీకు కూడా చేశారని చెప్పారు. స్వామి ఏ పార్టీ వాళ్ళు పోయినా వాళ్ళు ఇస్తారు. గతంలో ఎర్రంనాయుడు గారు పోయేవారు, ఎర్రంనాయుడు గారి తమ్ముడు ఇప్పుడు కేంద్ర మంత్రి గారు అక్కడికి వెళ్ళేవారు.